భస్మాసురు రాస్తామని అంటాడు, లేకపోతే బకాసురుడు అని అంటాడు. బకాసురుడు లాగా మొత్తం మింగేసారు. ఎనడెక్కనోడు ఎద్దెక్తే వెనక ముద్దయిందంట. తెలంగాణలో సంపదను మేము సృష్టిస్తే దాన్ని అప్పులపాలు నువ్వు చేసినావు. ఎవడరా నిన్ను చెప్పింది కాళేశ్వరం 1,00,000 కోట్లతో కట్టమని? రీడిజైన్ పెర్మిట్తో తీసుకొని పోయిన 28,000 కోట్లతోని గ్రావిటీతో వచ్చేటటువంటి నీటిని తీసుకొని పోయి దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి బాహుబలి మోటార్లు నా బొంద మోటార్లు అని పెట్టి దాన్ని తీసుకొని పోయి 1,00,000 కోట్లకు తీసుకొని వస్తాయి. కమిషన్ల కోసం చేసేటటువంటి పనులు నువ్వు తెలంగాణ ప్రజల కోసం చేసినా, మేము కష్టపడ్డాము, చెమటోడ్చినాము, రక్తం ఓడ్చినాము, ఉపాసం ఉన్నాము, నిరాహార దీక్షలు చేసినాము, తెలంగాణ కోసం మా జీవితాన్ని త్యాగ. ఎవడరా మీ ఇంట్లో చచ్చిపోయినాడు ఒక్కడన్నా? 1,200 మంది చచ్చిపోతే కేసీఆర్ కుటుంబంలో కానీ మీ దొరల కుటుంబంలో ఒక్కడన్నా చచ్చిపోయినా తెలంగాణ కోసం? గిది తెలియదు అందరికీ. తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు. నువ్వు చెప్పుకుంటే ఇదంతా నిజాలు కావు. చెప్పుకోకపోతే చరిత్ర చెడిపేది కాదు. కాంగ్రెస్ చరిత్ర అందరికీ తెలుసు, దేశంలో ప్రపంచానికే తెలుసు. కాబట్టి ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి పార్టీయే ప్రపంచంలో లేదు. అలాంటిది మీరు వచ్చి మమ్మల్ని ఏదో అని 4 రోజులు తమాషా చేస్తారు. తమాషా చేస్తే ఎగిరెగిరి పడ్డోడు ఏమైతాడు? ఎగిరెగిరి తెచ్చిన గంతెక్కులి, కూసోని దంచిన గంతెక్కులి. కేసీఆర్ పరిస్థితి, కేటీఆర్ పరిస్థితి సావు నోట్ల వాళ్ళు తలలేదు, బోందలేదు, సావు నోట్ల తలకాయ పెట్టి పోతుర్రు. ఇప్పుడు కథమైనారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు బతకడానికి ఉనికి కోసం మాట్లాడతారు అంతే. వాళ్ళ పార్టీ బతికించుకోవడం కోసము. ఆ పార్టీ కూడా బతికించుకోవడం కోసం కాదు. కేటీఆర్ దానికి అధ్యక్ష పదవిని తీసుకోవాలని అంటే 24 గంటలు లైమ్ లైట్లు ఉండాలి, ఏదో ఒక మాట్లాడాలి, వాళ్ళ నాయనతో మెప్పు పొందాలి, అధికార ఏదో ఒకటి పదవి బాధ్యతలు తెచ్చుకోవాలని. అంటే వాళ్ళ చెల్లెలు ఎగబడుతుంది కదా, నేను ఈడ స్లో అయిపోతున్నాడే మా చెల్లెలు స్పీడ్ పెంచుతుంది. వాళ్ళిద్దరు పోటీకి మమ్మల్ని తిడతారు ఇద్దరు కలిసి. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంది వాళ్ళ పదవుల కోసం అంతే తప్పించి ప్రజల కోసం కాదు. 100% రాసి పెట్టుకో. బీసీ అని లొల్లి ఆమె తీసుకొచ్చినప్పుడు అర్థం కాలేదా? వాళ్ళ ఆయన 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఒక్క తొలి బీసీ ఇడిచిపెట్టు, తొలి క్యాబినెట్ లో ఒక్క మహిళను పెట్టకపోతే అడగలేదామె? అట్లాంటిది ఈ రోజు బీసీ నినాదం తీసుకొని వచ్చి ఏదో లొల్లి చేస్తా అంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా? చెప్పండి. అవన్నీ కట్టుకో. 4 కేసులు ఉన్నాయి వాళ్ళకి. ఎవరు? వాళ్ళ నాన్నగారిదేమో కాళేశ్వరం. అందరికి అన్ని ఉంటాయి. విలన్ చివరికి అరెస్ట్ అవుతుంది. సినిమాల్లో విలన్ ముందే మధ్యలో అరెస్ట్ అయిన వరకు సినిమా సగమే ఆడుతుంది. కాబట్టి చివరి వరకు క్లైమాక్స్ ఎప్పుడు తెలియట్లేదు. ఎందుకు తెలియదు? 10 ఏళ్ళు ఉన్న బీజేపీని అడగని చేత కాలేదు కానీ ఇప్పుడున్న మేం కాదు రాష్ట్ర ప్రజలకు తెలుసు. అది అవునండి. మీరు వాళ్ళ అవినీతి అన్ని తీస్తున్నాం, కమిటీలు వేసినాము ఆల్రెడీ, అసెంబ్లీలో పెట్టి పూర్తి స్థాయిలో చర్చలు చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఏదైనా కేసీఆర్ ని, కేటీఆర్ కుటుంబ సభ్యుల్ని తీసుకొని పోయి ఒక్కసారి జైల్లో వేసినాం అనుకో సినిమా అయిపోయినట్టు కాదు. అది విలన్ ఆలోచన వాళ్ళ బాగుంది, వాళ్ళకి సానుభూతి ఏమున్నది? ఇంకా నువ్వు మాట్లాడుతావు. వాళ్ళు మళ్ళీ బెయిల్ తెచ్చుకొని బయటికి వస్తారు. బయటకు వచ్చి ఇప్పుడు కవిత ఏం చేస్తుంది? బెయిల్ తెచ్చుకొని బయట కూర్చుంటారు, మళ్ళీ అరెస్ట్ చేసి లోపలేస్తారు. ఆమెను వేయరు కదా. ఒక్కసారి చంపినా శిక్ష, 100 హత్యలు చేసినా ఒకటే ఉరి శిక్ష, ఒక్క హత్య చేసినా ఉరి శిక్షని. కాబట్టి ఇప్పుడు ఆమె బెయిల్ మీద బయట ఉన్నది, ఆమె చెంగో అని తిరుగుతున్నది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా అట్లనే వస్తే తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసాన్ని పూర్తిగా అరికట్టగలుగుతావా మనం? కాబట్టి పూర్తి ఆధారాలు తీసుకొని వచ్చి జీవితంలో మేము ఎందుకు తప్పు చేసినాంరా అనుకునే స్థితికి వచ్చేంత వరకు వాళ్ళ కేసులన్నీ పూర్తిగా బయట పెట్టి ప్రజలకు చూపించి చివరిగా అరెస్ట్ చేస్తే బయటికి రావద్దు. ఇక బెయిల్ల మీద ఇట్లా తీసుకొని పోయి ఇట్లా వస్తే ఏంది? అది సినిమా నాటకం అవుతుంది. ఆ సినిమా